సాధారణంగా డబ్బు సంపాదించడానికి చాలామంది ఎన్నో ఇబ్బందులు పడతారు. కొందరు ఉద్యోగాలు చేస్తారు. మరికొందరు కూలీ పని చేస్తారు. ఏదైనా ఒకరి కింద పని చేయడమే. మరికొందరేమో వ్యవసాయం చేసుకుంటారు. అవన్నీ కాదు అని సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ పెట్టి సొంతగా ఏదైనా బిజినెస్ పెట్టుకొని కాస్తో కూస్తో సంపాదించుకుంటారు మరికొందరు. ఇవన్నీ పక్కన పెడితే మొబైల్ స్క్రోల్ చేస్తూ డబ్బులు సంపాదించే జాబ్స్ అప్పుడప్పుడు డిజిటల్ కంపెనీలు ఆఫర్ చేస్తుంటాయి. అది ఓ పనే. కానీ ఏమీ చేయకుండా, ఏ పని చేయకుండా, ఎలాంటి మూవ్‌మెంట్ లేకుండా డబ్బు సంపాదించే వ్యాపారం గురించి మీరెప్పుడైనా విన్నారా? టోక్యోకు చెందిన సోజీ మొరిమోటో అనే ఈ వ్యక్తి ప్రపంచంలోని అత్యంత వింతైన వ్యాపారాన్ని చేస్తున్నాడు. అతను తనను తాను ఏమీ చేయని వ్యక్తిగా అద్దెకిచ్చుకుంటున్నాడు. దీని ద్వారా అతను సంవత్సరానికి దాదాపు $80,000 అంటే మన కరెన్సీలో దాదాపు 66 లక్షల రూపాయలకు పైగా సంపాదిస్తున్నాడు. మొరిమోటో తన క్లయింట్లకు కేవలం తోడుగా మాత్రమే ఉంటాడు. అంటే వారి దగ్గర ప్రెజెన్స్ మాత్రమే ఉంటుంది. అతను వారికి సంబంధించిన ఎలాంటి పనులు చేయడు. కనీసం వారితో మాట కూడా మాట్లాడాడు. కేవలం పక్కన ఉండి వారు చెప్పేది వింటాడు లేదా వారితో కలిసి కూర్చుంటాడు. పార్కులో ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు తోడుగా వెళ్ళడం, రెస్టారెంట్లో ఒంటరిగా భోజనం చేయలేకపోయే వారి పక్కన కూర్చోవడం, లేదా ఎవరైనా విడాకులు తీసుకుంటున్నప్పుడు వారికి నైతిక మద్దతుగా పక్కన నిలబడడం వంటివి చేస్తాడు. కేవలం నిలబడతాడంతే, అతడేమి చేయడు. దీనికే అతడికి వారు డబ్బులు చెల్లిస్తారు. కానీ అతడికి కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. అతను లైంగిక పరమైన ఎలాంటి పనులు చేయడు. బరువులు కూడా ఎత్తడు. ఎక్కడికి ప్రయాణాలు కూడా చేయడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్‌లో అతన్ని ఎవరైనా బుక్ చేసుకుంటే అక్కడికి మాత్రమే వెళతాడు. కూడా రావాలంటే అసలు కుదరదంటాడు. అక్కడనే ఉంటాడు. కేవలం ఉండడం మాత్రమే అతని పని. ఒక్క అపాయింట్మెంట్‌కు అతను కొంత మొత్తాన్ని ఫీజుగా తీసుకుంటాడు. దానితో పాటు అతని భోజనం, రాను పోను ప్రయాణ ఖర్చులను క్లయింట్లే భరించాలి. మరి ఎందుకు అతగాడికి ఇంత క్రేజ్ అంటే జపాన్ వంటి రద్దీగా ఉండే నగరాల్లో ఒంటరితనం ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి తీర్పులు ఇవ్వకుండా కేవలం మౌనంగా తోడుండే మనిషే కావాలనుకునే వారికి మొరిమోటో ఒక వరంలా మారాడు. ఇలాంటి ఉద్యోగం తమకు కావాలని చాలా మంది అతడి పోస్ట్ కింద కమెంట్స్ పెడుతున్నారు. మరి ఇలాంటి ఉద్యోగాలు మీకు లభిస్తే మీరు చేస్తారా? కామెంట్ చేయండి.